నిన్న మొన్నటి వరకు ఆమె మండల స్థాయి లీడర్. ఇప్పుడు పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలిలో సభ్యురాలిగా ఉన్నారు. ఆ పదవి దక్కుతుందని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. ఆమె కాదు, పార్టీలో కూడా ఎవరు ఊహించని పరిణామం అది. పార్టీలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేతలకు కూడా పొలిట్ బ్యూరోలో సీట్ దక్కలేదు. దశాబ్దాల పాటు పార్టీలో చక్రం తిప్పిన సీనియర్ నేతలకు కూడా ఆ పదవి అందని ద్రాక్షగా మారింది. అయితే ఎవరి ఊహలకు అందని రీతిలో పార్టీ అధిష్టానం తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పుడు తమ్ముళ్లలో జోష్ తెప్పిస్తోంది. ఇంతకీ ఆ లక్కీ ఛాన్స్ కొట్టిన మహిళా నేత ఎవరు? ఆమె కలిసొచ్చిన అంశాలు ఏంటి? కావాల్సింది సీనియారిటీ కాదు, సిన్సియారిటీ. పార్టీలో ఎంతకాలం ఉన్నావన్నది కాదు, ఎంత బాగా పనిచేశావన్నదే ముఖ్యం. మండల అధ్యక్షురాలికి పొలిట్ బ్యూరోలో ప్లేస్. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, ఎన్నేళ్ల సీనియారిటీ ఉన్నది అనేది కూడా మ్యాటర్ కాదట. కటౌట్ ఎంత పెద్దదైనా కాంటెంట్ లేకపోతే ఇప్పుడు పదవుల నుంచి అవుట్. ఎస్, టీడీపీ మారుతోంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్లకు, సిన్సియారిటీ ఉన్న వాళ్లకు పెద్దపీట వేస్తోంది. పెద్ద పదవులతో సత్కరిస్తోంది. ఎక్కడో మారుమూల మండలాధ్యక్షురాలుగా ఉన్న గంట్యాడ శ్రీదేవి సేవలను గుర్తించిన టీడీపీ అధిష్టానం ఆమెను ఏకంగా పొలిట్ బ్యూరో సభ్యురాలిని చేయడం పార్టీలో సంచలనం రేపింది. పొలిట్ బ్యూరో అంటే టీడీపీలో అన్నింటికంటే కీలకమైన కమిటీ, పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి. టీడీపీలో ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా పొలిట్ బ్యూరోలో చర్చించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు అమలవుతాయి. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ఉందంటేనే పార్టీలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారో అని క్యాడర్ అంతా ఎదురు చూస్తుంటారు. అందులోనూ టీడీపీ పొలిట్ బ్యూరో అంటే చాలా ప్రతిష్టాత్మకంగా చూస్తారు నేతలు. ఇప్పటివరకు ఎంతో సీనియారిటీ, సిన్సియారిటీ ఉన్న నేతలు మాత్రమే ఈ పొలిట్ బ్యూరోలో సభ్యులుగా ఉంటూ వచ్చారు. టీడీపీలో అంతటి ప్రాధాన్యం ఉన్న పొలిట్ బ్యూరోలో ఇప్పుడు అనూహ్యంగా విజయనగరం జిల్లా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన గంట్యాడ శ్రీదేవి చోటు దక్కించుకున్నారు. గజపతి నగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన శ్రీదేవి 2004లో సాధారణ కార్యకర్తగా టీడీపీలో చేరి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2007 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలిచి మొదటిసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాజకీయాల్లో మరింత చురుగ్గా పనిచేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే 2014 నుంచి 2019 వరకు గజపతి నగరం ఎంపీపీగా కూడా పదవి బాధ్యతలు నిర్వర్తించారు. మొదటి నుంచి పార్టీలో శ్రీదేవి లాయల్ గా పనిచేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆమె గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇంతవరకు ఇలా సాగిన శ్రీదేవి రాజకీయ ప్రస్థానంలో అనుకోకుండా కీలక మలుపు చోటు చేసుకుంది. ఇటీవల పార్టీ ప్రకటించిన కమిటీల్లో శ్రీదేవికి అనూహ్యంగా పొలిట్ బ్యూరోలో సభ్యురాలిగా చోటు దక్కింది. కలలో కూడా ఊహించని పొలిట్ బ్యూరో పదవి దక్కడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలో అత్యున్నత పదవి అయిన పొలిట్ బ్యూరోలో శ్రీదేవికి స్థానం ఎలా దక్కిందనే చర్చ టీడీపీలో తెగ జోరుగా సాగుతోందట. సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ఆమె పార్టీలో అత్యున్నత పదవిని ఎలా దక్కించుకోగలిగారు అనే ప్రశ్న పార్టీ లీడర్లు, క్యాడర్ను వేధిస్తోందట. అయితే విజయనగరం జిల్లా నుంచి ఇప్పటివరకు అశోక్ గజపతిరాజు పొలిట్ బ్యూరోలో సభ్యులుగా ఉంటూ వచ్చారు. ఆయన గోవా గవర్నర్ గా వెళ్లడంతో పొలిట్ బ్యూరోలో ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు ఆ పదవిని తిరిగి విజయనగరం జిల్లాకే ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. అందులో భాగంగా తూర్పు కాపులు అధికంగా ఉన్న విజయనగరం జిల్లా నుంచి ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే పొలిట్ బ్యూరో కూర్పులో భాగంగా మహిళకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించారట పార్టీ పెద్దలు. దీంతో జిల్లాకు చెందిన తూర్పు కాపు మహిళా నేతల కోసం పార్టీ అధిష్టానం వడపోసిందట. దీనిలో భాగంగా జిల్లా పార్టీ ముఖ్య నాయకులు కూడా పలు సిఫార్సులు చేశారట. మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గంట్యాడ శ్రీదేవి పేరు రికమెండ్ చేశారట. దీంతో గజపతి నగరం మండలాధ్యక్షురాలుగా ఉన్న విద్యావంతురాలు, గ్రామస్థాయి రాజకీయాలపై పట్టున్న శ్రీదేవి వైపే అధిష్టానం మొగ్గు చూపిందట. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు వెంటనే శ్రీదేవిని పిలిపించి ఆమెకు ఇంటర్వ్యూ నిర్వహించారని సమాచారం. ఆ ఇంటర్వ్యూ తర్వాత పార్టీ పొలిట్ బ్యూరో పదవికి శ్రీదేవి అర్హురాలని భావించి ఒక నిర్ణయానికి వచ్చారు. అలా తూర్పు కాపు యువ మహిళా కోటాలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మహిళా కార్యకర్తకు అత్యున్నత పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించింది టీడీపీ హైకమాండ్. శ్రీదేవికి పొలిట్ బ్యూరోలో స్థానం దక్కడంతో టీడీపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. ఏదేమైనా ఒక సాధారణ మహిళా కార్యకర్తకు పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపుతోందట. అలా కల్పించిన ఏకైక పార్టీ మాది అని టీడీపీ క్యాడర్ కాలర్ ఎగరేసి చెప్తోందట.